గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. గుంటూరు నుండి పద్మావతి గారు పంపించారు. హనుమత్ వ్రతంలో స్వామివారికి నివేదించాల్సిన నైవేద్యాలు ఏంటి అని అడుగుతున్నారు. హనుమత్ వ్రతంలో ఆయనకి ముఖ్యంగా అపూపాలు సమర్పించాలి. అపూపాములు అంటే అప్పములు. ఆంజనేయ స్వామికి అప్పాలు చాలా ఇష్టం. అటువంటి అప్పములు ఆయనకి నివేదన పెట్టడము, అట్లాగే 13 అప్పములు దానము చేయటం కూడా ఈ కార్యక్రమంలో ఉంటుంది. రెండవది, ఈ వ్రత కథలు 5 ఉంటాయి. ప్రతి కథలో కూడా కొబ్బరికాయ కొట్టడమే కాకుండా గోధుమ రవ్వతో ప్రసాదం తయారు చేసి, అంటే పంచదార కలిపి కిస్మిస్లు, జీడిపప్పు మొదలైనటువంటి కమ్మటి పదార్థములతో ఆ స్వామికి నివేదన చేయాలి. కాబట్టి ప్రతి కథకి కూడా ఒక్కొక్క భాగంగా 5 భాగాలు చేసి ఈ గోధుమ ప్రసాదం నివేదించటము. కదళీ ఫలాలు చాలా ఇష్టం ఆంజనేయ స్వామికి. కదళీ సమస్తము, అరటికి సంబంధించినటువంటి పళ్ళు కానీ పూలు కానీ, అరటి వనంలోనే ఈ వ్రతం చేసుకోవటం అనేటటువంటి చెప్పుకున్నాం. అలా అరటిపళ్ళు నివేదన చేస్తే ఆంజనేయ స్వామి చాలా సంతోషిస్తాడు. కాబట్టి కదళీ ఫలాలు నివేదించటము ఆయనకి ఇష్టము. అందులో కూడా ఆంజనేయ స్వామికి పంచసంఖ్య ఇష్టం. అందువల్ల ఏవి సమర్పించిన ఫలములు కానీ లేకపోతే పదార్థములు కానీ 5 చొప్పున స్వామికి సమర్పించేటట్లయితే ఆంజనేయ స్వామి చాలా సంతోషిస్తాడు. కాబట్టి ఫలములన్నిటిలో కూడా కదళీ ఫలము, నారికేళ ఫలము, అలాగే విశేషమైనటువంటి దాడిమీ ఫలం, దానిమ్మ, ఇలాంటి ఫలాలు సమర్పించటము, గోధుమ రవ్వ సమర్పించటము, వడపప్పు పానకము, ఇవి సహజంగా చేసేటటువంటివి దైవ కార్యక్రమాల్లో. ఇవన్నీ కూడా స్వామికి నివేదించి అవన్నీ కూడా ప్రసాదంగా వినియోగించి ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి. ముఖ్యంగా ఈ అపూపములు మాత్రము తప్పకుండా చేయాలి. ఇష్టం వచ్చినటువంటి రీతిగా మనం స్వామిని అనేక రకాల ద్రవ్యాలతో మనం పూజించవచ్చు, అనేక రకాల ఫలములు మరి సమర్పించవచ్చు, పిండి వంటలు మనం చేసి ఆయనకి నివేదన చేయొచ్చు. అపూపాలు మాత్రం తప్పకుండా చేయాలి. అది ముఖ్యమైనటువంటి నివేదన.